జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్నటువంటి రాహుకేతు దోషాలను తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రంలో జన్మ కుండలిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలలో రాహువు కేతువు ఉన్నట్లయితే వాటిని రాహుకేతు దోషాలు లేదా నాగదోషాలు లేదా సర్పదోషాలు అనే పేర్లతో పిలుస్తారు. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో జన్మ కుండలిలో లగ్నములో కానీ రెండవ స్థానంలో కానీ 4, 7, 8, 12 స్థానాలలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే దాన్ని నాగదోషం లేదా సర్పదోషం అనే పేర్లతో పిలుస్తారు. లగ్నంలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే అనారోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే జన్మకుండలిలో రెండవ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే దాన్ని కుటుంబ స్థానం అంటారు. కాబట్టి కుటుంబ జీవితంలో విభేదాభిప్రాయాలు, ధనపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. రెండవ స్థానాన్ని వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి రెండవ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ జాతక చక్రంలో ఉన్నట్లయితే ధనపరంగా కుటుంబ పరంగా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అలాగే జన్మకుండలిలో జాతక చక్రంలో 4వ స్థానాన్ని విద్యాస్థానం, మాతృస్థానం అనే పేర్లతో పిలుస్తారు. అలాగే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుగోలు చేయాలన్నా కూడా జాతక చక్రంలో 4వ స్థానంలో రాహువు కేతువు ఉండరాదు. కాబట్టి 4వ స్థానంలో రాహుకేతువులు ఉన్నట్లయితే భూములు, గృహాలు, స్థలాలు, పొలాల పరంగా వచ్చే సమస్యలు కానీ, ఉన్నత విద్య కోసం వచ్చే సమస్యలు కానీ, తల్లి సంబంధమైన అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ పోగొట్టుకోవటానికి కూడా రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవాలి. అలాగే జన్మకుండలిలో 7వ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే వివాహపరంగా దంపతుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే 8వ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ జన్మకుండలిలో ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా దీర్ఘకాల అనారోగ్యాలు ఉండే సూచనలు ఉన్నాయి. జన్మకుండలిలో 12వ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే రాహువు ఉన్నప్పుడు వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు, కేతువు ఉన్నప్పుడు వైరాగ్యం ఎక్కువగా ఉంటావు, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి జన్మకుండలిలో ఈ ప్రత్యేకమైన స్థానాలలో రాహుకేతువులు ఉండటం వల్ల ఏర్పడే ఇబ్బందులు అధిగమించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు మంగళవారం పాటించాలి. రాహుకేతువుల్లో రాహు అనుగ్రహం కలగాలంటే రాహుకాలంలో మంగళవారం నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో కానీ మంగళవారం రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించినట్లయితే జన్మకుండలిలో ఉన్నటువంటి రాహు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మంగళవారం రోజు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించిన 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానమిచ్చిన కేతుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. రాహువుకు అధిష్టాన దైవం దుర్గాదేవి కాబట్టి మంగళవారం పూట దుర్గాదేవి ఆలయంలో దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకుంటే రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి మంగళవారం గణపతి ఆలయంలో గణపతికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకుంటే కేతుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మంగళవారం దుర్గా కవచం చదివినా విన్నా రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. మంగళవారం సంకటనాశక గణేశ స్తోత్రం చదివినా విన్నా కేతుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం రాహుకేతు దోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన వారం కాబట్టి రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి, రాహుకేతు దోషాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావ వైభవం ఏంటో, సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఇప్పుడు కుండలిని గురించి మనం చెప్తే ప్రతివాడికి కుండలిని ఉంది, నమ్మినా నమ్మకపోయినా ఉంటుంది, అంతే కదా. ఈ కుండలిని అందరికీ కూడాను అధోముఖంగా ప్రసరిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే మూలాధారం వైపు ప్రసరిస్తూ ఉంటుంది. కుండలిని అధోముఖంగా ఉందా ఊర్ధ్వముఖంగా ఉందా టెస్ట్ చేయాలంటే ఏ స్కానింగ్ రిపోర్టు మీకు లాభం లేదు. ఒక్కటే, మన ఆలోచన ప్రపంచం వైపు ఉందా పరమాత్మ వైపు ఉన్న దాన్ని బట్టి. ఎంతవరకైతే ఈ శరీరము నేను,
ఈ ప్రపంచ సుఖాలు కావాలి అనుకుంటున్నామో అంతవరకు మన కుండల్ని అధోముఖంగానే ఉన్నదని అర్థము తెలుసుకోండి. ఈ శరీరము నేననే భ్రాంతి, ప్రాపంచిక సుఖాలు కావాలనే లాలస ఉన్నంతకాలము మన కుండలిని అధోముఖంగా ఉంది. మనం చేయవలసిందంతా ఏమిటి? ఈ కుండల్ని పైకి తిప్పాలి. అందుకే అధోముఖంలో పాము పడగ కిందకి దించినట్లుగా 3.5 చుట్లు చుట్టుకుని ప్రతివారికి మూలాధారంలో ఉన్న కుండలిని పరమాత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేసి తన దృష్టిని పైకి తిప్పినప్పుడు ఒక్కొక్కడి దాటుకుంటూ పైకి వెళుతుంది. అందరిలోకి క్రిందికి ప్రసరించేటువంటి కుండలిని ధార యోగిలో పైకి ప్రసరించి సహస్రారం వైపు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ధార ఏమైంది? రాధ అయిపోయింది. కనుకనే కుండలిని 6 చక్రాలు దాటుకుంటూ సహస్రారంలోకి ప్రసరించి శివశక్త్యైక్య రూపిణి ఆ స్థితి కోసం వెళుతున్నటువంటి పరిస్థితిని రాధ అంటారు. కనుక ఊర్ధ్వముఖంగా ప్రసరించే కుండలిని రాధ, పరమాత్మని చింతన చేసే జ్ఞానము రాధ, పరమాత్మని ప్రేమించే ప్రేమ రూప చిత్తవృత్తి రాధ. ఇది తెలుసుకోవాలి. అందుకే ఎవరైతే రాధా 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 అని ఉపాసన చేస్తారో వారి చిత్తమంతా పరమాత్మ వైపు ప్రసరింపబడుతుంది. అందుకే కృష్ణ భక్తి కావాలంటే రాధాదేవి అనుగ్రహం ఉండాలి అని చెప్పారు. అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చిత్తం కథం శ్యామ సింధౌ రసస్యావగాహ అంటాడు మహానుభావుడు రూపగోస్వామి. అందుకే రాధాదేవి యొక్క అనుగ్రహం లేనిది, బృందావనాన్ని ఆశ్రయించనిది, కృష్ణ కథని ప్రేమగా విననిది ఆ కృష్ణ సముద్రంలో మునగలేము అన్నాడండి ఇక్కడ. అది కృష్ణ సముద్రంలో జీవనది జీవుడనబడే నది కృష్ణ సముద్రంలో మునిగిపోవాలి, కలిసిపోవాలి అంటే ఉండవలసింది ఆ రాధాతత్వము లభించాలి. అందుకే రాధాతత్వ ఉపాసన ప్రధానంగా చెప్పబడుతున్నది. భాగవతంలో ఈ రాధాతత్వం ప్రాణశక్తిలా ప్రసరించి ఉన్నది. అందుకే రాధాదేవి పరమాత్మ యొక్క ఆనందశక్తి, ప్రేమశక్తి. కనుకనే రాధాదేవి ఉపాసన అంటే ఆనందాన్ని, ప్రేమని ఉపాసించడం. ఎవరైతే ప్రేమని, ఆనందాన్ని ఉపాసిస్తారో వారిలో ఆ 2 పెళ్ళుబుకి అఖండ సచ్చిదానంద తత్వమైన పరమాత్మతో తాదాప్త్యం లభిస్తున్నది. ఇది రాధాతత్వం. వేదాంత పరంగా చెప్పుకున్నాం, భక్తి పరంగా చెప్పుకున్నాం, ఇటువైపు యోగ పరంగా చెప్పుకున్నాం. 3 ప్రకారంగా రాధాదేవి తత్వం అర్థమైంది కదా. అర్థమైన వారందరికీ నమస్కారం. సరే, ఇలాంటి రాధాదేవి ఎక్కడున్నదయ్యా? ఇక్కడ మనం తెలుసుకోవాలి. పరమేశ్వరుడు ఒక్కడే, ఎందరు లేరు. ఒకే పరమాత్మ సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అయితే ఆ తల్లి సరస్వతి అయినది, ఆ పరమాత్మే విష్ణువైనప్పుడు ఆ తల్లి లక్ష్మి అయినది, ఆ పరమాత్మ శివుడైనప్పుడు ఆ తల్లి దుర్గ అయినది, ఆ పరమాత్మ హిరణ్య గర్భుడై వేదపురుషుడైనప్పుడు ఆ తల్లి గాయత్రి అయినది, ఆ పరమాత్మ గోలోకమునందు కృష్ణుడై ఉన్నప్పుడు ఆ తల్లి రాధ అయినది. ఇది తెలుసుకోవాల్సింది. ఒకే పరమాత్మ 5 రూపములు. అందుకే పరమాత్మ యొక్క జ్ఞానశక్తి సరస్వతి, ఐశ్వర్యశక్తి లక్ష్మి, ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన పటుత్వ శక్తి గౌరీ, వేదశక్తి గాయత్రి, ప్రేమానంద శక్తి రాధ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆయన యొక్క ప్రేమానంద శక్తి రాధ. ఆ పరమాత్మ రాధతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడయ్య అంటే గోలోకమునకు లోకమున్నదయ్యా, బ్రహ్మాండములన్నిటికీ ఆవల. ఆ గోలోకమునందు ఆ పరమాత్మ ద్విభుజుడై కృష్ణరూపుడై ఉంటాడు. ఇది ఒకటి ఆలోచించవలసిన అంశం అండి. ఒక ఆయన పాపం విదేశస్థుడు భారతదేశానికి వచ్చి హిందూ దేవుళ్ళ చిత్రపటం కొనాలని ప్రయత్నించట. ఒక షాప్ దగ్గర కూర్చున్నాడు, రకరకాల చిత్రపటాలని చూశాడు, అన్నీ చూసి ఒక్కటి ఎంపిక చేసుకున్నట్ట. అది ఎలా ఉన్నది అంటే మురళిని పట్టుకున్న కృష్ణమూర్తి చిత్రపటం తీసేట. ఇదొక్కడు చాలన్నట్ట. ఎందుకయ్యా అంటే నాకు ఈయనలోనే ఒక ఆనందం కనబడింది. మరి మిగిలిన వాళ్ళు ఏమయ్యారంటే ఒకడు శూలం పట్టుకుని, ఒకడు చక్రం పట్టుకుని, ఇంకోటి బాణం పట్టుకుని కనబడుతున్నారు. వీళ్ళందరిలో ఏదో ఒకటి ప్రపంచంతో పనిపెట్టుకున్న వాళ్ళే. ఈయన ఒక్కడే కేవలం నాదానంద రూపుడి ప్రశాంతంగా కనబడుతున్నాడు అన్నట్ట. అతను ఏ దృష్టితో చూసినా సత్యం ఇదేనండి. ఇలా చెప్పేమని ఇతర దేవతలను తక్కువ చేసిన అనుకోవద్దండో, ఇదొకటి బాధ కల్లో. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే కృష్ణతత్వం ఉన్నదే అది ఈ సర్వలోకాలకు అతీతమైన కేవల నాదానంద రూపం, ఆ కేవల ప్రేమస్వరూపం. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ జీవాత్మ పరమాత్మతో తాదాత్మ్యం చెందే ఆనందానుభవం తప్ప మరొకటి లేదండి అక్కడ ఆ భూమికలో. అందుకే ఆ దివ్యమైనటువంటి గోలోకంలో ఆ పరమాత్మ ఒక్కడు ఉంటాడు. ఆయన యొక్క వీడని శక్తిగా రాధాదేవి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఉంటారు. ఆవిడ పని ఏమిటంటే ఆ శుద్ధ జీవులు ఎవరైతే ఉంటారో, శుద్ధమైన ప్రేమ జీవులు, వాళ్ళని తెలుసుకుంటుందట ఈ రాధాదేవి. తెలుసుకుని వాళ్ళని పరమాత్మతో కలుపుతుంటుందట. కనుక ఈ తల్లి దయ లేకపోతే ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళలేం. వీడు యోగ్యుడు అని చూసి అక్కడికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి అక్కడ రాసలీల మండపంలో ప్రవేశింపజేస్తుంది. రాసలీల అంటే ఏమిటో కాదు, రాసము అనగా రసము యొక్క భావము రాసము. రసము అంటే అనుభవము అర్థం. ఏ అనుభవం ఇది?
చాందోగ్యం చెప్తోంది రసానాం రసతమః, పరానాం పరతమః, పరమ పరార్థ్య. చాందోగ్యోపనిషత్తులో చెప్పబడుతున్న మంత్రం ఇది. రసముల్లోకెల్లా రసం ఏదంటే రసో వైసహ, ఆ పరబ్రహ్మమే రసము. రసము అనగా ఆనందానుభూతి, ఇది అర్థం. రసం అంటే ఏమిటి? ఆనందానుభూతి. ఏ ఆనందానుభూతి? మీరు తర్వాత చారు పెడతారు, భలే ఉందండి, అది రసమే. కానీ అవి ఇంద్రియ రసాలు. కానీ ఇది కాదు రసం అంటే. అది కేవలం ఇంద్రియాలకు అతీతమైన జీవుడు పరమాత్మ తాదాత్మ్యం పొందినప్పుడు పొందినటువంటి అఖండ సచ్చిదానంద అనుభూతి, ఇది రసం అంటే. ఆనంద స్వరూపము. రసం అనగా ఆనందము, ఆనందానుభవము. ఆ ఆనందానుభవమైనటువంటి లీలయే రాసలీల. ఇది తెలుసుకోవాల్సింది. ఈ రాసలీల నిత్యం గోలోకంలో ఉంటుందిట. అంటే ఆ పరమాత్మానుభవం పొందుతున్న శుద్ధ జీవులు ఆ రాసలీలలో ప్రవేశిస్తారు. వాళ్ళని అందులో ప్రవేశింపజేసే శక్తి ఆ తల్లి అన్నారు ఇక్కడ. అందుకే రాధాదేవి రాసమండలానికి అధిష్టానము, రాసేశ్వరి అని మరొక పేరు ఆ తల్లికి. అయితే గోలోకంలో ఉంటుంది ఇది. అక్కడికి వెళ్ళగలిగే జీవులు అతి తక్కువ మంది. స్వర్గాది లోకాలకి వెళ్ళేవారే అతి తక్కువ. మరి అక్కడికి చేరేవాళ్ళంటే ఆ సంఖ్య అత్యంత అల్పమేనండి. ఎవరో కొద్దిమంది, ప్రకాశ్యతే కాపి పాత్రే అన్నట్లుగా అతి తక్కువ మంది వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రమే ఆ రాసలీలలోకి ప్రవేశింపగలరు. అయితే అది కేవలం గోలోకం. సమస్త బ్రహ్మాండాలు కావల గోలోకంలో రాధాకృష్ణ తత్వం ప్రసరింపబడుతూ ఉన్నది. అది భూమి యందు దిగిందిట ఒకసారి. ఎక్కడ దిగిందయ్యా అంటే భూమి యందు బృందావనంలో దిగినది అన్నాడు ఇక్కడ. ఆ బృందావనంలో పరమాత్మ కృష్ణ రూపంగా అవతరించి ఈ రాసలీలని దర్శింపజేశాడు. అయితే అవతరించక ముందు లేదా అంటే ఆ గోలోకంలో ఉన్న శక్తి బృందావనంలో ప్రవేశింపజేసేట ఆయన అవతరించక ముందే. ఇది తెలుసుకోవాలి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు మార్గశిర శుద్ధ పంచమి. ఈనాడు నాగుల్ని పూజించడం సంప్రదాయం. నాగస్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించినట్లయితే జన్మతః వచ్చేటువంటి కాలసర్పదోషం, నాగదోషాలు అన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఆస్కారాన్ని ఎక్కువగా పరమేశ్వరుడు కలిగిస్తాడు. పరమేశ్వర స్తోత్రంలో కూడా నాగేంద్రహారాయ నమశివాయ అనేటువంటి స్తోత్ర పఠనం కూడాను సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సంతానం ఆలస్యంగా కలిగేటువంటి వాళ్ళు కానీ, సంతానం కలగక ఇబ్బందులు పడేటువంటి వారు కానీ తప్పనిసరిగా ఈ రోజున మార్గశీర్ష తత్వరీత్యా కూడాను నాగేంద్ర స్వామి వారిని గనక త్రికరణ శుద్ధితో గనక కొలిచినట్లయితే సఫలీకృత తత్వాన్ని ప్రసాదిస్తాడు స్వామి. అంతేకాకుండా ఆయన అనంత స్వరూపంలో విరాజిల్లేటువంటి విష్ణుమూర్తి నాగులను ఆయన ఆసనంగా చేసుకొని పరున్నాడు ఆదిశేషువుని. అందుచేత ఆదిశేషువు యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని కూడా మనం సాధించాలి అనుకున్నప్పుడు ఈ యొక్క శుభదినాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించి ఆచరణలో కనుక పెట్టుకున్నట్లయితే మనకున్నటువంటి వివిధ రకాలైనటువంటి బాధలన్నీ కూడా తొలగించబడి అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారాన్ని ఆ నాగేంద్ర స్వామి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రోజున నాగులను పూజించడం, నాగ స్తోత్రాన్ని పఠించడం సర్వవిధ శ్రేయోదాయకంగా ప్రతి ఒక్కరూ కూడా భావించాలి. మీ ఇంటి దగ్గర గడప ముందు తప్పనిసరిగా రెండు వైపులా కూడా ఆవు పాలు, కొద్దిగా బెల్లం కనుక ఉంచినట్లయితే కుటుంబం యావత్తూ కూడాను నాగ సమంతమైనటువంటి దోష ప్రభావాల నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. పుట్ట దగ్గరికి వెళ్ళి చుట్టూతా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినా కూడా సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహ
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశ్రమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:35. తిథి పంచమి రాత్రి 10:54 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11:55 వరకు. వర్జం ఉదయం 6:32 నుంచి 8:16 వరకు. మరల రాత్రి తెల్లవారుజామున 4:10 నుంచి 5:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుంచి 9:27 వరకు. మరల రాత్రి 10:45 నుంచి 11:37 వరకు. అమృతకాలం సాయంకాలం 4:58 నుంచి 6:42 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మంగళవారం నాగపంచమి. నాగపంచమి సందర్భంగా మనం నాగులను పూజించుకోవడం మంచిది. దానివలన సంతానం అభివృద్ధిలోకి వస్తారు. నేత్ర అనారోగ్యాలు అలాగే శ్రవణ అనారోగ్యాలు చెవికి సంబంధించిన అనారోగ్యాలు కూడా తొలగుతాయి. అలాగే ఆధ్యాత్మిక చైతన్యం వికసిస్తుంది. తర్వాత మంగళవారం కాబట్టి మనం రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేయడం, అప్పు తీర్చడం. అలాగనే మనకి ఎంత అప్పు ఉందో దాన్ని నేల మీద రాసి ఈ అంగారకమహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రంతో ఎడంకాలతో చెరిపేసినట్లయితే తొందరగా అప్పు తీరుతుంది. అదేవిధంగా మంగళవారం కాబట్టి మధ్యాహ్న కాలంలో ఆంజనేయ స్వామికి ఆకు పూజ అలాగే తమలపాకులతో పూజ మొదలైనటువంటి ఆచరణ చేసి మనకు విజయం కలగాలి అనేటువంటి సంకల్పంతో సుందరకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఆచరించడం ద్వారా అప్పాలు నివేదించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. పిల్లలకి పరీక్షల్లో విజయాలు రావచ్చు, యువకులకి ఉద్యోగ పరీక్షల్లో విజయాలు రావచ్చు, ఇంకా రాజకీయ నాయకులకి అక్కడ విజయాలు రావచ్చు. ఇలా మనకి ఎక్కడ జీవితంలో విజయాలు సాధించవలసిన అవసరం ఉందో వారంతా హనుమంతుని పూజించడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. మనకు ధన వస్తు దానాలు చేసే స్తోమత లేకపోయినప్పటికీ మంచి మాటలతో ఇతరుల దుఃఖాన్ని తగ్గించవచ్చు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సనత్కుమారుల వారు ఎందుకు నమస్కారం పెట్టరు పరమశివులకి అంటే ఆయన దృష్టిలో పరమశివుడని ఒకటి, తానని ఒకటి, రెండు లేవు. ఉన్నదొక్కటే పదార్థం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? నమస్కారం చేయడానికి రెండు లేవు. అద్వైతం, రెండు కానిది ఒక్కటే ఉన్నది ఆత్మతత్వం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? ఒకానొకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తూ రమణాశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఒక్క నిమిషం ఆగి లోపలికి చూశారు. ఆయన్ని చూడడానికి రమణాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి నమస్కారం చేశారు.
ఆయన వాళ్ళందరికీ చెయ్యెత్తి ఓసారి ఇలా అని వెళ్ళిపోయారు. ఆయన రమణాశ్రమంలోకి వెళ్ళలేదు. రమణులు బయటికి రాలేదు. రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యో పరమాచార్య స్వామి వారు అటు ఎడుతున్నారు కదా గిరి ప్రదక్షిణంగా, మీరు వెళ్ళలేదేం బయటికి అని అడిగారు. రమణులు అన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని ఒకరు, రమణులను ఒకరు, ఇద్దరున్నారా అని అడిగారు. వారి దృష్టిలో ఒక్కటే ఉంటుంది, ఎప్పుడూ ఆత్మ అంతే. ఆయనకి కుక్కలోనూ అదే కనపడుతుంది, పాములోనూ అదే కనపడుతుంది తప్ప ఆయనకి రెండు కనపడవు, ఉన్నదొక్కటేగా అన్నాడు. ఎప్పుడూ అదే మాట అనేవారు. మహాస్వామి విషయంలోనే కాదు, ఉన్నదొక్కటే అనేవారు. ఆయన ఒకటి ఎందు రమించేవారు. అది మనకు అర్థం కాలేదనుకోండి, ఏమిటో పిచ్చాయనండి అంటాం. కాబట్టి సనత్కుమారుల వారు పరమశివుడికి నమస్కారం పెట్టలేదు అంటే మనం దాన్ని అపార్థం చేసుకోకూడదు అని నా విజ్ఞాపన. దానికి ఎంతో సంతోషించాడు శివుడు. అంటే మనం నమస్కారం పెట్టకపోతే సంతోషించాడని మనం అనుకోకూడదు. మనం ఆ స్థాయిని పొందలేదు. పొందని దాన్ని అంటించుకుంటే ఊడిపోతుంది, ఉన్నది కూడా పోతుంది. ఆ స్థాయికి ఎదగడానికి మనం నమస్కారం చేయాలి. ఎరిగిపోయిన వాడికి ఆ అవసరం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ సకృన్నత్వా నత్వా అంటారు సరస్వతీదేవి విషయంలో. ఎవడు నిర్మలమైన మనస్సున్నవాడో వాడు సరస్వతీదేవికి 1000 నమస్కారాలు పెట్టక్కర్లేదు. సకృన్నత్వా నత్వా, సకృత్ ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, వాడి నాలుక మీద గంగా ప్రవాహంలా వాడి నర్తన చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వాడి మనసు అటువంటిది. సరస్వతి కటాక్షమనకు యోగ్యమైనటువంటి మనసు ఉన్నవాడు వాడు. వాడి నమస్కారం ఒక్కటి చాలు శారదానుగ్రహానికి. కాబట్టి సనత్కుమారులు నమస్కరించకపోతే శివుడు సంతోషించాడు, ఎంత గొప్పవాడరా, అసలు వీడి దృష్టిలో రెండన్నవి లేవు, ఒక్కటే వస్తువు అని అన్నారు. నేను పరమేశ్వరుణ్ణి, నేను వస్తే నువ్వు నమస్కారం చేయలేదు, నిన్ను నేను శపించద్దా అన్నారు. చూద్దాం, అసలు ఒక పరిశీలన చేద్దాం, ఇటువంటి జ్ఞానితో మాట్లాడితే కదా సంతోషం అని. సనత్కుమారుల వారు ఇలా చూసి అన్నారు, శపిస్తావా? శపించు, ఏమవుతుంది శపిస్తే? ఇది కష్టపడుతుంది, ఇది నేను కాదుగా, నేను ఆత్మ, ఆత్మకి కష్టం లేదు, ఆత్మకి సుఖం లేదు, ఆత్మ అగ్ని చేత కాల్చపడదు, నీటి చేత తడపబడదు, ఖడ్గం చేత నరకపడదు, దానికి జననం లేదు, మరణం లేదు. ఆత్మను ఎవరేం చేస్తారు? కాబట్టి శపిస్తే శపించాను. పొంగిపోయాడు పరమేశ్వరుడు, ఏమి ఆత్మజ్ఞానిరా మహానుభావుడు. ఆయన వచ్చిన కారణం వేరే ఉంది. సనత్కుమారుల వారికి ఉండిపోయిన వాసనాబలాన్ని క్షయం చెయ్యాలి, అందుకొచ్చాడు ఆయన. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అన్నాడు, పోన్లే వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, వరమిస్తే సంతోషపడ్డానికి సుఖపడ్డానికి ఇది సంతోషపడాలి, మనసు సంతోషపడాలి. ఆత్మకి సంతోషము లేదు, దుఃఖము లేదు, ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది. నాకు వరం ఎందుకు, నాకు అక్కల్లా, నీకేమైనా కావాలంటే చెప్పిస్తానన్నాడు. ఆ మాట అనిపించడానికే వచ్చాడు శివుడు. ఈ మాట అని అనగానే పరమశివుడు అన్నాడు, నువ్వు నా కడుపున కొడుగ్గా పుట్టన్నాడు. సనత్కుమారుల వారు ఇలా తలెత్తి చూసి అన్నారు, నీ కడుపునే పుడతాను అంటూ ఒక ధర్మసూక్ష్మం చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, అడగని వాడికి ఇది ఇవ్వకూడదు అని. అంటే పార్వతీదేవికి అర్థమైంది, అంటే నాకు కొడుకుగా రాడు, ఒక్క శంకరుడికే కొడుకుగా వస్తాడనమాట అని ఆవిడంది. ఏమయ్యోయ్, ఏమిటి నీకే కొడుకుగా వస్తానంటున్నావు శంకరుడితో, అంటే నాకు కొడుకుగా రావా? అంటే నేను నోరు తెరిచి అడగలేదనా? నేను చెప్తాను ధర్మశాస్త్రం, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను గురుమండల రూపిణిని. భార్య భర్తల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడిగితే రెండవ వారు అడిగినట్టే. ఇక ఇద్దరూ కలిసి అడగడం అన్న మాట ఉండదు. ఒక్క దంపతుల మధ్య మాత్రమే ఆ ధర్మం అన్వయం అవుతుంది. తండ్రి ఏదో పెద్ద వ్రతం చేసి లేకపోతే తీర్థయాత్ర చేసి నాకు మంచి కొడుకు పుట్టాలి అని కోరుకుంటే మీ ఆవిడ అడగలేదు నీకు ఇవ్వడం కుదరదని అండో పరమశివుడు. తండ్రి అడిగితే భార్య కూడా అడిగేసినట్టే, స్త్రీ అడిగితే పురుషుడు అడిగినట్టు, పురుషుడు అడిగితే స్త్రీ అడిగినట్టు. అందుకని మా ఆయన అడిగితే నేను అడగాలని లేదు, నువ్వు నాకు కొడుకువే అందావిడ. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చెప్పిన ధర్మము నిజమే. అసలు మీరు శాస్త్రంలో పెద్దలు మాట్లాడుకుంటున్న మాటల మర్మం చూడాలి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ధర్మ వివక్షే మాట్లాడతారు. నువ్వు చెప్పింది కూడా నిజమే. అడగకపోయినా భార్యాభర్తలలో ఏ ఒకరు అడిగినా రెండవ వారు కూడా అడిగినట్టే. కాబట్టి నీకు కొడుకుగా పుట్టాలి. కానీ అమ్మా ఎందుకన్నానో తెలుసా? ధర్మం తెలియక కాదు. మీరే కదూ నాకు బిరుదిచ్చి పిలిచారు జ్ఞానివి నువ్వని. నాకు
గర్భవాసం చేయడం ఇష్టం లేదు. నువ్వు ఎంత అఖిలాండేశ్వరివైనా జగజ్జననివైనా నేను నీ కడుపులో తల అధోముఖంగా పెట్టి పడుకుని యోని సంభవుడు అన్న పేరుతో నీ కడుపులోంచి బయటికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకనమ్మా ఒక్క శివుడికే పుడతాను అని ధర్మాన్ని తీసుకురావడానికి కారణం అది. నువ్వు తల్లివి, నేను బిడ్డణ్ణి, ఎప్పటికీ బిడ్డణ్ణి, నీ కడుపున పుడితేనే బిడ్డన్నా. అందుకనమ్మా నాకు ఒక వరమి, నీ శరీరంతో నాకు సంబంధం లేకుండా శివుడికి కొడుకుగా పుడతాను, కాబట్టి అలా వరమివి అమ్మా అన్నాడు. పార్వతీదేవి నొచ్చుకుంది. ఇంతటి మహానుభావుడు కొడుగ్గా వస్తున్నాడా, ఈయనకి వాసనాక్షయం చెయ్యాలని మా ఆయన నన్ను తీసుకుని వచ్చాడా, నేను మాత్రం పక్కన ఉండిపోయి శివుడికి కొడుకుగా పుడతాడా, అంటే నేను నిమిత్తం అవుతాను, కొడుకు శివుడికి అవుతాడు, అంటే నా శరీరం నుంచి బయటికి రాడు, ఇలా జరగడానికి వీల్లేదని ఆవిడ ఒక నియమం పెట్టింది. సరే, ఒక పని చెయ్యి. ఒకానొకప్పుడు ఒక సంఘటన జరిగింది కైలాస పర్వతం మీద. భస్మాసురుడని ఒక రాక్షసుడు తపస్సు చేశాడు మా ఆయన కోసం. మా ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడు భస్మం అవ్వాలని అడిగాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. ఆయన తల మీదే చేయి పెట్టడానికి ప్రయత్నించాడు. ఏమీ తెలియని వాడిలా నటించాడు పరమశివుడు. ఆయన నిజంగా చేతకాని వాడై పరిగెత్తాడు. ఇలాంటి వాడికి వరాలు ఇవ్వకూడదని లోకానికి చెప్పడానికి అటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అంతేగాని ఆయనకి తెలియకిచ్చేశాడు పరిగెత్తుకు పారిపోయాడు అనుకోకూడదు. లోపల సూక్ష్మాన్ని విచారణ చెయ్యాలి. ఆవిడ ఆదిశక్తి, సమస్త శక్తులకు ఆవిడే కారణం. భస్మాసురుడు పరిగెత్తడానికి కూడా ఆవిడే. ఆ శక్తి ఆవిడ ఉపసంహారం చేసిందనుకోండి, వాడి కాళ్ళు చచ్చుబడి కింద పడిపోతాడు. కానీ భర్త గౌరవాన్ని నిలబెట్టాలి. అలాగని తాను పరిగెడితే అర్థం ఉండదు, భర్త పరిగెడుతుంటే తాను నిలబడితే అర్థం ఉండదు. అందుకే భర్త గౌరవాన్ని నిలబెట్టడానికి మహాపతివ్రతగా ఆవిడ ఉత్తర క్షణం ఒక పని చేసింది. తన శరీరాన్ని నీటి సరోవరంగా మార్చింది కైలాస పర్వతం మీద. దానికి శరవణ తటాకమని పేరు. పార్వతీదేవి యొక్క శరీరమే నీటి మడుగుగా ఏర్పడింది శివుడు తిరిగి వచ్చే వరకు. ఎందుచేత అంటే భవ అని సంస్కృతంలో ఒక మాట. భవ అంటే పుట్టుకకు కారణమైనది అని. భవ, ఈ శరీరాలన్నీ పుట్టడానికి కారణమైనవి ఏవి అంటే తల్లిదండ్రుల యొక్క శరీరాలు. నా శరీరం ఒకప్పుడు శరవణ తటాకంగా ఏర్పడింది కైలాస పర్వతం మీద. నువ్వు నా శరీరంలోకి ప్రవేశించి నా కడుపులోంచి కొడుకుగా పైకి రానంటున్నావు. పోన్లే, ఒక పని చెయ్యి. నా శరీరంలోంచి నువ్వు రాకపోయినా నా శరీరం శరవణ తటాకంగా కైలాస పర్వతం మీద ఉంది కనుక శరవణ తటాకంలోంచి బయటికి రా. నీ మంత్రం కూడా అదే అవుతుంది, శరవణ భవ అని షడక్షరి. ఆ తటాకంలోంచి బయటికి వచ్చి నా స్పర్శ నీ జన్మలో ఉందన్న తృప్తిని నాకు ఇయ్యి. అప్పుడు నాకు కూడా నీ జన్మలో భాగమున్నదని, నువ్వు నాకు కొడుకువని నేను ఆనందం అనుభవిస్తానంది. అమ్మా, మన ఇద్దరి మధ్య ఈ ఒడంబడిక ఏదో బాగుంది. నేను నీ గర్భవాసం చెయ్యక్కర్లేదు. నేను శరవణ తటాకంలోంచి బయటికి రావడానికి అనుగ్రహించావు. నీకు 10,000 నమస్కారాలు. అలాగే వస్తానమ్మా అన్నాడు. కాబట్టి ఇప్పుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం నిజమవ్వాలి. ఒక బ్రహ్మజ్ఞాని కోరుకున్నటువంటి వరం ఉత్తినే పోవడానికి వీల్లేదు. అది సృష్టిలోనే విచిత్రం. లోకంలో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కారణజన్ములు పుడితే అది భగవంతుడిచ్చిన వరం కారణం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార విశేషంలో భగవంతుడు భక్తుడికిచ్చిన వరం కారణం కాదు, ఒక బ్రహ్మజ్ఞాని భగవంతుడికిచ్చిన వరం కారణం. సనత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు, నీకు కొడుకుగా వస్తానని. అది పార్వతీదేవి యొక్క శరీర స్పర్శ సంబంధం లేకుండా వస్తానని వరం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సనత్కుమారుల వారు ఇచ్చినటువంటి మాట నిజం కావాలి. ఆయన అవతార స్వీకారం చేసి పరమశివుడికి కుమారుడిగా రావాలి. ఇది ఒక కారణం సుబ్రహ్మణ్యోత్పత్తికి. బ్రహ్మము ఒక అవతార స్వీకారం చేయడానికి కారణం ఇది. బ్రహ్మము ఎప్పుడూ ఉంటుంది, సుబ్రహ్మణ్యుడిగా రాకముందు కూడా ఉన్నది. ఇది ఒక కారణమైతే రెండవ పార్శ్వం ఇంకొకటి బయలుదేరింది. పితృదేవతలు అని ఉంటారు. ఆ పితృదేవతలకి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో ఒకతే స్వధాదేవి. ఆ స్వధాదేవినిచ్చి వివాహం చేశారు. పితృదేవతలకి స్వధాదేవి యందు 3 కుమార్తెలు జన్మించారు. అందులో పెద్ద కుమార్తె పేరు మేనకాదేవి, రెండవ కుమార్తె పేరు ధన్యాదేవి, మూడవ కుమార్తె పేరు కళావతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మహారాజా, నీ యజ్ఞం చంద్రుడిలాగా వరుణుడిలాగా ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞంలాగా ఎంతో చక్కగా ఉంది. పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. ఓ రాజా, నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞము ఇంద్రుడు ఊరుడు చేసిన యజ్ఞాలలాగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞం యముడు, హరిమేధసుడు, రంతిదేవులు చేసిన యజ్ఞాల్లాగా ఉత్తమంగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. గయుడు, శశబిందు, కుబేరుల యజ్ఞాలతో నీ యజ్ఞం సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. నృగుడు, అజామిడు, దశరథనందుడైనటువంటి శ్రీరాముడు చేసిన యజ్ఞాలతో సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. యుధిష్ఠిరుడు యొక్క యజ్ఞంలాగా నీ యజ్ఞం ప్రఖ్యాతి పొందింది. నా ప్రియమైన వంశీయులకు శుభమగుగాక. కృష్ణశ్చ యజ్ఞః సత్యవత్యాః సుతస్యాః స్వయం చ కర్మ ప్రచకారయత్ర తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. నీ యాగశాలలోని వారు జ్ఞాన సంపన్నులు. నువ్వు వీరికి ఇచ్చే దానం ఎప్పటికీ తరిగిపోదు. వ్యాస మహర్షితో సాటి వచ్చే ఋత్విక్కు మరొకడు లేడు. ఆయన శిష్యులు కర్మానుష్ఠానులు నైపుణ్యం గలవారు, సమర్థులు. విభావసుడు, చిత్రభానుడు, మహాత్ముడు, హిరణ్యరేతుడు, హతదుక్కు, కృష్ణవర్త్మనుడు అని మనం పిలిచే అగ్నిదేవుడు దక్షిణంగా ప్రదక్షిణం చేస్తున్న జ్వాలలతో వెలుగుతున్నాడు. ఆహుతులను గ్రహిస్తున్నాడు. నీ హవిస్సులను కోరుతున్నాడు. నీతో సమానమైన రాజు లేడు. నువ్వు వరుణుడు, ధర్మరాజు, యమధర్మరాజులాగా ప్రభావం కలవాడివి. నువ్వు ఇంద్రుడిలాగా పాలిస్తున్నావు, రక్షిస్తున్నావు. నీలాంటి వాడు మరొకడు ఈ జగతిలోనే లేడు. నువ్వు ఖట్వాంగుడు, నాభగుడు, దిలీపుడు, యయాతి, మాందాతలలాగా ప్రభావశాలివి. నువ్వు పితామహుడైన భీష్మాచార్యుడిలాగా ఉత్తమమైన నియమం గలవాడు. వాల్మీకిలాగా నీలో అద్భుతమైన పరాక్రమం దాగి ఉంది. వశిష్ఠ మహర్షిలాగా నీ కోపం నీ వంశంలోనే ఉంది. నీ అధికారం, ఐశ్వర్యం ఇంద్రుడిలాగా ఉంది. నీ కాంతి విష్ణువులాగా ఉంది. యమధర్మరాజులాగా నువ్వు ధర్మం తెలిసిన వాడివి. శ్రీకృష్ణుడిలాగా సకల గుణాలు కలవాడవు. వసువులలాగా సంపన్నుడవు. యజ్ఞ నిర్వహణలో నువ్వు నిధివి. నువ్వు దంభోద్భవుడివిలాగా బలశాలివి. అస్త్రశస్త్ర విద్యల్లోనూ పరశురాముడితో సమానమైన వాడివి. ఔర్వుడు, త్రితుడు అనే వారి తేజస్సుతో సమానమైన తేజస్సును కలవాడువు. భగీరథుడలాగా చూడటానికి శక్యం కాని తేజస్సు కలవాడువు అని ఇలా ఆస్తికుడు యాగానికి యజమాని అయినటువంటి జనమేజయుణ్ణి, యాగశాలలోని సభ్యులను, ఋత్వికులను, అగ్నిదేవుణ్ణి స్తుతించి అందరినీ ప్రసన్నులుగా చేసుకున్నాడు దగ్గరగా నిలుచుకొని. జనమేజయుడు ఇది గమనించి అందరి మనస్సులోనూ భావాలను తెలుసుకోవాలని ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణులారా, ఇతడు బాలుడే అయినా పెద్దవారిలాగా మాట్లాడుతున్నాడు కనుక ఇతడు బాలుడు కాడు. నేను ఇతడిని వృద్ధుడిగానే భావిస్తున్నాను. ఇతడికి వరం ఇవ్వాలనుకుంటున్నాను. కనుక మీరు బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని తెలపండి అన్నాడు. అప్పుడు సభలోని వారు, ఓ రాజా, ఇతడు బాలుడైనా కూడా బ్రాహ్మణుడు, అందులోనూ పండితుడు. ఇక ఆలోచించవలసిన పని లేదు. మీ చేత సత్కారాలు అందుకోవటానికి తగిన అర్హత గలవాడు. అలాగే మీరు వరమిచ్చే ముందుగా తక్షకుడు ఇక్కడికి వెంటనే రావాలి అన్నారు. జనమేజయుడు ఆస్తికుడితో, నాయనా, నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో అన్నాడు.
ఇంతలో యజ్ఞం చేసే హోత పైకి లేచాడు. ఆయన మనస్సు ఎందుకో సంతోషంగా లేదు. రాజుగారితో ఇలా అన్నాడు. అప్పుడు జనమేజయుడు, ఓ బ్రాహ్మణులారా, తక్షకుడు ఆహుతి కావాలి, అప్పుడే ఈ యాగం పూర్తి అవుతుంది. మీరందరూ మీ శక్తినంతా ఉపయోగించి ఆ తక్షకుడిని ఇక్కడికి రప్పించండి. అతడే నా అసలైన శత్రువు అన్నాడు. ఋత్విక్కులు, ఓ రాజా, శాస్త్రాలు అగ్నిదేవుడు చెప్పినట్లుగా తక్షకుడు ఎంతో భయపడుతూ ఇంద్రుడి భవనంలోనే దాక్కొని ఉన్నాడు. యాగం ప్రారంభించే సమయంలో సూతపుత్రుడైన లోహితుడు ఈ యాగం పూర్తి కాదు అని చెప్పాడు కదా అన్నారు. వెంటనే జనమేజయుడు లోహితాక్షుణ్ణి పిలిచి అడగగా, లోహితాక్షుడు, ఓ రాజా, బ్రాహ్మణులు చెప్పింది సత్యం. ఈ యాగం జరగదు. ఇంద్రుడు నా దగ్గరే ఉంటూ హోమాగ్ని నిన్ను దహించలేదు అని తక్షకుడికి వరం ఇచ్చాడు అన్నాడు. ఆ మాటలు విని జనమేజయుడు ఎంతో విచారించి, అయితే ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి యాగాగ్నిలో రప్పించండి అని ఆవేశంతో ఋత్వికులను ఆజ్ఞాపించాడు. ఆ మాట విని హోత ఏకాగ్ర చిత్తంతో మంత్రాలను పఠించి ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి ఆహ్వానించారు. మంత్రశక్తికి ఇంద్రుడు కదిలాడు. విమానంలోకి క్రిందికి రాసాగాడు. ఆయనను దేవతలు సేవిస్తున్నారు. అప్పుడు తక్షకుడు ఇంద్రుడి యొక్క ఉత్తరీయంలో దాక్కొని ఉన్నాడు. యాగశాలలో జనమేజయుడు, ఓ బ్రాహ్మణులారా, మీరు ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి కూడా అగ్నికుండంలోకి పడేసేయండి అంటూ తొందరపెట్టాడు. ఋత్వికులు అగ్నిలో ఆహుతులు వేశారు. ఆకాశంలో తక్షకుతో సహా ఇంద్రుడు కనిపించాడు. యజ్ఞాన్ని చూసి ఇంద్రుడెంతో భయపడ్డాడు. విచారిస్తూ తక్షకుణ్ణి అక్కడే వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తక్షకుడు మంత్రశక్తికి వశుడైపోయి అగ్ని జ్వాలలు సమీపానికి వచ్చేశాడు. ఋత్వికులు తక్షకుణ్ణి చూసి తమ ప్రయత్నం ఫలించిందని జనమేజయుడు చెప్తున్నారు. ఓ రాజా, మీ యజ్ఞం సఫలమైంది. ఇక ఆస్తికుడికి మీరు వరం ఇవ్వచ్చు అన్నారు. జనమేజయుడు, ఓ బాలక, నువ్వు అక్కడికి దగ్గరికి వచ్చే లోపల ఎంతో జరిగిపోతుంది చూడండి. ఓ బాలక, నువ్వు గొప్ప ప్రతిభ గలవాడువు. నా కోరిక తీరబోతుంది. ఈ సంతోష సమయంలో నీ మనస్సులోని కోరిక కోరుకో, ఏదైనా సరే తీరుస్తానన్నాడు. ఇంతలో ఋత్వికులు, ఓ రాజా, అదిగో అటు చూడు, తక్షకుడు నీకు వశుడై భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. ఇంద్రుడు అతడిని వదిలేశాడు. ఆకాశంలో గిరగిరా తిరుగుతున్నాడు. అగ్నిగుండం దగ్గరికి వచ్చేశాడు అన్నారు. జనమేజయుడు ఆ మాటలు విని తక్షకుడిని చూసి పొంగిపోతూ ఉండగా ఆస్తికుడు ఇలా వరాన్ని కోరాడు. వరం దదామి, నన్ను వరాన్ని ఇవ్వ నాకు. ఓ మహారాజా, నాకు వరం ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడే ఆ సర్పయాగాన్ని ఆపేయండి. ఇక హోమకుండంలో సర్పాలు పడకూడదు. ఈ వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. ఆ మాట వినటంతోనే జనమేజయుడిలోని ఉత్సాహం తగ్గిపోయింది. ఆయన ముఖం వాడిపోయింది. సంతోషం తొలగిపోయింది. మనస్సు కలవరపాటుకు గురి అయింది. ఆస్తికుడితో, ఓ విప్రుడా, వెండి బంగారం ఆవులను కోరుకో, లేదా నీకు ఇష్టమైనది ఏదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను. కానీ ఈ యాగాన్ని ఆపమని కోరకు. ఈ యాగం జరగటమే నాకిష్టం, ఆపటం నాకిష్టం లేదన్నాడు. అప్పుడు ఆస్తికుడు, సువర్ణం రజతం గాశ్చ నత్వాం రాజన్ రుణోమ్యహం సత్రం తే విరమత్వే తత్ స్వస్తి మాతృకులస్యనః. ఓ మహారాజా, నాకు బంగారం వద్దు, వెండి వద్దు, గోసంపద వద్దు. నీ సర్పయాగాన్ని ఆపు, నాకదే కావాలి. సర్పయాగాన్ని ఆపితే నా మాతృవంశానికి శుభం కలుగుతుందన్నాడు. అప్పుడు జనమేజయుడు ఆస్తికుడిని ఎంతగానో వారించాడు. ఇంకో వరం కోరుకో అంటూ బ్రతిమాలాడు, ప్రాధేయపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్న వేద పండితులందరూ, మహారాజా, ఇతడు కోరిన వరాన్ని ఇతడికి ఇచ్చేయండి అన్నారు. అప్పుడు జనమేజయుడు ఆజ్ఞానుసారంగా యాగం నిలిచిపోయింది. ఇలా సర్పయాగం ఆగిపోయిందన్నాడు సూతనందనుడు.
అప్పుడు సౌనకుడు, ఓ సూతనందన, సర్పయాగంలో అగ్నికి ఆహుతి అయినటువంటి సర్పాల పేర్లు చెప్పండి, వినాలనుకుంటున్నానన్నాడు. సూతనందుడు, ఈ యాగంలో ఎన్నో లెక్కలేనన్ని సర్పాలు అగ్నిలో పడి కాలిపోయాయి, అందుచేత వారందరి పేర్లు చెప్పడానికి సాధ్యం కాదు. నాకు గుర్తు ఉన్నంత మాత్రమే చెప్తాను విను. వాసుకి వంశంలోని వారు నీలము, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉన్నారు. కోటిసుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హాలీమకుడు, పిచ్చలుడు, కౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాహుడు, శరణుడు, చక్షకుడు, కాలదంతుడు అనే సర్పాలందరూ మాతృశాప పీడితులై అగ్నిలో పడి కాలిపోయారు. ఇంకా కొందరు బలవంతులు కూడా అగ్నిలో కాలిపోయారు. ఇక తక్షకుడి వంశంలో పుచ్చండకుడు, మండకలకుడు, పిండశేక్తుడు, రపేణకుడు, ఉచ్చికుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, నిరోహణుడు, శిలి, శలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, శిరోముడు, సురోముడు, మహాహనుడు అనేవారు సర్పయాగంలో భస్మమయ్యారు. ఐరావత వంశంలో పారావతుడు, పారిజాతుడు, పాండరుడు, హరిణుడు, కృషుడు, విహాంగుడు, శరభుడు, మేధుడు, ప్రమోదుడు, సంఘాతపడు అనేవారు అగ్నిలో కాలిపోయారు. అబ్బో, కౌరవ్య కులంలో వీరకుడు, కుండలకుడు, వేణిస్కందుడు, కుమారకుడు, బాహకుడు, శృంగబేరుడు, దూర్తకుడు, ప్రాతరుడు, ఆతకుడు యాగాగ్నిలో పడి కాలిపోయారు. ధృతరాష్ట్రుడు అనేటువంటి నాగవంశంలోని వారు వాయువుతో సమానమైన వేగం కలిగి ఉన్నారు, భయంకరమైన విషం కలిగి ఉన్నారు. శంకుకర్ణుడు, పీఠరకుడు, పీఠారకుడు, కుఠారకుడు, ముఖసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముకుడు, ప్రహసుడు, శకుని, దది, అమాహటుడు, కామఠకుడు, సుశేషుడు, మానసుడు, అవ్యయుడు, భైరవుడు, ముండవేదాంగుడు, పిశాంగుడు, ఉదరపారంగుడు, వృషభుడు, వేగవంతుడు, నాగుడు, పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, పటవాసుకుడు, పరాహకుడు, వీరాణకుడు, సుచిత్రకుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణుకుడు, మణిస్కందుడు, అరుణి వీరు యాగంలో భస్మమయ్యారు. వీరే అతి ముఖ్యమైన నాగులయ్యా. వీళ్ళేమైనా బతికింటే ప్రపంచంలో ఏమేమైపోయేదో. వీరికి ఎంతోమంది సంతానం ఉన్నారు, అది వేరే. వారికి సంతానం ఉంది, అందరూ అగ్నిలో పడి అందరూ మొత్తం కుటుంబం సకుటుంబం సమేతంగా. ఇంకా కొందరు 3 తలలు 7 తలలు 10 తలలు కలవారు ఉన్నారు, వారు కూడా అగ్నిలో కాలిపోయారు. వీరు 1 యోజనం లావు 2 యోజనాల పొడవు గలవారు, కామరూపులు, కామబలులు కూడా అగ్ని సమానంగా విషాన్ని వెదజల్లుతూ ఉంటారు. అటువంటి వీరు మాతృశాపానికి గురి అయి సర్పయాగంలో పడి భస్మమైపోయారు అన్నాడు సూతనందుడు. ఇక్కడికి సర్పయాగ పరిసమాప్తి అవుతున్నది. మళ్ళీ సూతనందుడు శౌనకుడికి ఇట్లా చెప్తున్నాడు, ఓ శౌనక మునీంద్ర, ఆస్తికుడికి సంబంధించిన నేను ఒక అద్భుతమైనటువంటి సమాచారం నేను విన్నాను, అది చెబుతాను విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.